సార్ రాస్తున్నప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదు మీరు ఇంత చక్కగా పాడతారు కదా, ఇంత చక్కగా రాస్తారు, రాయడంలో టాప్ మోస్ట్ రైటర్స్లో మీరు ఒకళ్ళు, మరి సింగింగ్ ఎందుకు సార్ ఎప్పుడు ట్రై చేయలేదు? మీ గొంతు కూడా చాలా బాగుంటుంది, బాగా పాడతారు. మీకు తెలుసుగా, మీరు పాడతారు కాబట్టి. ఇప్పుడు గొంతుని సానపడుతూ ఉంటేనే అది బాగుంటుందండి, బాగా చాలా మాధుర్యం ఉంటుంది గొంతులో. అది లేకుండా ఏదో సరదాకి టైంపాస్ పాడితే ఎలా ఉంటుందంటే, మనం రాసుకున్న పాట శ్రేయా ఘోషల్ లాంటి గొంతు లేకపోతే శంకర్ మహాదేవన్ లాంటి గొంతులోంచి వస్తుంటే ఆ సాహిత్యానికి ఇంకా విలువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాంటిది మన లాంటి తుప్పు గొంతుతో పాడి ఆ సాహిత్యం విలువ తగ్గించడం ఎందుకు? నేను నాలో ఉన్న గాయకుడు నేను రాసింది కరెక్ట్ ట్యూన్కి రాసాను, ఈ ఫీల్ కరెక్ట్గా రాసానని దర్శక నిర్మాతలకు పాడి వినిపించడం వరకు ఉపయోగపడుతుంది. అది చాలు. సినిమాలు రాయాలి పాటల్ని అంటే ఫస్ట్ మీరు రాసిన పాట ఏది సార్? సినిమాలకి ఇలా ఫస్ట్ పాట ఇలా వచ్చింది అన్న ఫస్ట్ సాంగ్ ఏది మీకు? ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు ఉండుండి నాలో చిందులు వేసే నా సంతళ్ళు కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్న మౌనాలు ఉన్నట్టుండి నిపించాయి ఏవో సందళ్ళు. అది నేను రాసిన పాట ఫస్ట్. కాదంటే అవునని అన్న సినిమా. సార్ ఫస్ట్ టైము ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడు మీరు ఇందాకలు అన్నట్టు ఏఆర్ రెహమాన్ గారు లాంటి వాళ్ళు, ఇళయరాజా గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మ్యూజిక్లో నేను కూడా ఒక పాట రాస్తే బాగుండు అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అందరికీ అలా అనిపిస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయాలి అని. అలాంటిది మీరు ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే చెప్పుకోవచ్చు మీరు పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా పనిచేశారు. అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే పెద్దవాళ్ళకి నేను అనుకున్న వాళ్ళు నేను రాస్తున్నాను అని భయం వేసిందా? ప్రెషర్ ఏమైనా ఫీల్ అయ్యారా? లేకపోతే అవి ఏమీ పట్టించుకోకుండా పాట మాత్రమే రాసి ఇచ్చేసారా? అంటే ఇప్పుడు మనకి అసలు ఏఆర్ రెహమాన్ గారిని ఫస్ట్ కలిసినప్పుడైతే అలా వణకద్దు, భయపడక, ఏం పర్లేదు అని చెప్పారు ఆయన. అంత కంగారు వచ్చిందనమాట మొదట్లో. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, అలా పెద్దోళ్ళని కలిసినప్పుడు కంగారు పడితే కనుక వచ్చిన మంచి అవకాశాన్ని ఆ కంగారులో మిస్ చేసుకున్నట్టే అవుద్ది, కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్టు కాదు, సద్వినియోగం చేసుకున్నట్టు కాదు. నేను అప్పుడు నేను సమాధానపరచుకోవడానికి నేను రెహమాన్ గారిని గౌరవిస్తాను, రెహమాన్ గారు ఇంకో పెద్ద ఆయన్ని ఎవరినో గౌరవిస్తారు, ఎంఎస్ విశ్వనాథన్ గారినో గౌరవిస్తారు, ఆయన గురువు గారిని గౌరవిస్తారు. కానీ వీళ్ళందరూ గౌరవించేది ఎవరిని? పాటని. ముందు పాటను గౌరవించి రెహమాన్ గారి కంటే ఎక్కువ గౌరవం పాటకిచ్చి ఆ పాటకి సరైన న్యాయం చేసిన తర్వాత దాన్ని రెహమాన్ గారికి చూపించాం అని ఈ ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకున్నాం. అందుకని అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇళయరాజా గారిని కలిసినా కూడా అప్పటి నుంచి నాకేం అనిపించలేదు అనమాట, భయం అనిపించలేదు. వాళ్ళని గౌరవించాలంటే వాళ్ళ ట్యూన్ ద్వారా మనం రాసే పాటను ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు గౌరవించేది నన్ను, నా దర్శకుడినో కాదు, ఆ పాటకి గౌరవం ఇస్తే ఖచ్చితంగా మన పాట నచ్చుతుంది అన్న ఆలోచన విధానంతో వాళ్ళతో పనిచేస్తాను. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ మీడియా. త్వరలో ఒక ముఖాముఖి కార్యక్రమంలో మిమ్మల్ని కలవబోతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి iDreammedia.com.